రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ హడావిడి ప్రారంభమైంది. ఇక ప్రచారంలో మాత్రం ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రం జల్లడపడుతున్నారు. మనతో పాటు ఈటల రాజేందర్ సార్, ఎట్లా నడుస్తుంది ప్రచారం? 7 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో చుట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు కనబడుతోందిగా. గత 30 రోజులుగా ఈ పార్లమెంట్ పరిధిలోనే తిరుగుతూ ఉన్నా. బస్తీలలో తిరిగినా, గేటెడ్ కమిటీలో తిరిగినా, ఇవాళ అపార్ట్మెంట్లో తిరిగినా ఒకటే మాట, ఈసారి బీజేపీకే ఓటేస్తాం, మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఈరోజు కూకట్పల్లిలో ఉన్నారు, ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు 29 లక్షల ఓటర్లు అనుకుంటే దాదాపు అందరినీ కలవాలి అన్నటువంటి ఒక నిశ్చయం కనబడతా ఉంది మీ దగ్గర. ఆ ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? జనరల్గా బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పైసలు నమ్ముకున్నది. కాంగ్రెస్ పార్టీకి అదనంగా అధికారం తోడైంది కాబట్టి ఏదైనా చేయగలదు. ఇవాళ నాకున్నటువంటి ఏకైక అస్త్రం ప్రజల్ని కలవడమే కాబట్టి ఎంత ఎక్కువ ప్రాంతం తిరగలితే, ఎంత ఎక్కువ మందిని కలవగలితే అంత మాకు స్ఫూర్తి వస్తూ ఉంది కాబట్టి ఆ పని చేస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఏదంటే రాగిడి లక్ష్మారెడ్డి కనబడతా ఉన్నారు, సునీత మహేందర్ రెడ్డి మిగిలిన పార్టీ నుంచి కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు. ఎట్లా అనిపిస్తుంది? అసలు వాళ్ళకు నాకు పోలిక ఎక్కడదండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు ఎక్కడ పోలిక, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాకు ఎక్కడ పోలిక. నేను తెలియని ఇల్లు ఉండేది, నేను తెలియని మనిషి లేడు. అసలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి నేను ఎక్కడికి పోయినా చిన్న పిల్లగా నుంచి మొదలుపెట్టి 80 సంవత్సరాల ముసలి వరకు నిన్నెందుకు గుర్తుపట్టాం బిడ్డ, నీకే మా ఓటు, మోడీ గారే మా దేశ ప్రధానమంత్రి. ఎట్లా ఉంది 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో మీకు పట్టు కనబడతా ఉంది? కార్పొరేటర్లు కూడా చాలా ఎక్కువ మంది బీజేపీకే కనబడతా ఉన్నారు ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో. అన్ని తెలంగాణ మొత్తం ఒకే రకంగా ఉంది, అందులో మల్కాజ్గిరి మాత్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలా కూకట్పల్లి నుంచి మొదలుపెట్టి ఎల్బీనగర్ వరకు అన్ని నియోజకవర్గాలు ఒకటే పద్ధతులు ఉన్నాయి. పోలీస్ విషయంలో చూసుకున్నట్టు ఉంటే కొంత మేరకు ఇబ్బంది పెడుతున్నారు అభ్యర్థులను అనేటువంటి మాట వినబడుతుంది. స్టేట్ పోలీసులు నిజంగానే అట్లాంటి పని చేస్తున్నారా? మొన్న చెంగిచెరలో దాడి చేసింది వాళ్ళు, రక్షించుకోవడం కోసం దాడి చేసింది వీళ్ళు. వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఎట్లా వేధిస్తుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వేధింపులు, ఈ పోలీసులు కొత్త కాదు. అది పోలీసులు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. వాళ్ళు కూడా పోలీసులు నమ్ముకుంటుంటుంది, మంచిది కాదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతి మంచిది కాదు. ఇది పరిస్థితి. మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి ధీమాన్ని అయితే ఈటల రాజేందర్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.